హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెల్లి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూజీసీ నెట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యూజీసీ నెట్ ఎవరు అప్లై చేసుకోవాలి, దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఫీజు స్ట్రక్చర్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. అసలు యూజీసీ నెట్ రాయడం వల్ల మనం ఎలాంటి జాబ్స్కి ఎలిజిబిలిటీ సాధిస్తాము అనేది కూడా తెలుసుకుందాము. ఇక యూజీసీ నెట్ అనేది ఎన్ని సబ్జెక్టులలో మనకి కండక్ట్ చేస్తారు అనేది కూడా చూద్దామండి. ఇది జూలైకి సంబంధించిన మనకి నోటిఫికేషన్. ఆల్రెడీ ప్రతి ఇయర్ మనకి 2 టైమ్స్ అనేది యూజీసీ నెట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. జనవరిలో ఒకసారి, జూన్లో ఒకసారి అయితే చేస్తారు. మనం ఎవరైనా పిహెచ్డి చేయాలి అని అనుకుంటే, జేఆర్ఎఫ్ చేయాలి అన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్కి క్వాలిఫికేషన్ సాధించాలన్నా కానీ మీరు యూజీసీ నెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. యూజీసీ నెట్ అనేది నేషనల్ లెవెల్లో జరిగే ఇది. మనకి ఏ యూనివర్సిటీలో అయినా మీరు పిహెచ్డి చేయవచ్చు. స్టేట్లోనేమో మనము స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే రాస్తాం కాబట్టి ఇది ఎన్ఈటీ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేషనల్ లెవెల్లో మీరు ఏ యూనివర్సిటీలో అయినా జేఆర్ఎఫ్ చేయొచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పిహెచ్డి కావాలి అని అనుకుంటే, పిహెచ్డి చేయాలి అనుకుంటే పిహెచ్డి కూడా మీరు ఏ యూనివర్సిటీలో అయినా చేయవచ్చు. అది మనకి యూజీసీ నెట్ రాయడం వల్ల మనకి యూజ్. దీంట్లో రిజర్వేషన్ కూడా ఉంటుంది. రిజర్వేషన్ ప్రకారము, పర్సంటేజ్ ప్రకారము మనకి అందించడం అయితే జరుగుతుంది. దీని యొక్క మెయిన్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 29th నుంచే మనకి నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. 29th ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. 20 మే వరకు అనేది లాస్ట్ డేట్ అయితే ఉంది. 20 వరకు, మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఎగ్జామ్ ఫీజు కట్టడము, అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది 20 మేలో 11:50 PM వరకు అయితే మీరు చేసుకోవచ్చు. ఇక ఫీజు చూడండి, జనరల్ వాళ్ళకేమో 1150 రూపీస్ అయితే ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 325 రూపీస్ అయితే మనకి ఫీజు అయితే ఉంది. కరెక్షన్ డేట్స్ చూడండి, కరెక్షన్ డేట్స్ అనేది 22nd, 24th మే అనేది మనకి 2 days అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అదే ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు 10th జూన్లో మీరు ఎగ్జామ్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ అనేది అప్పుడు ఇస్తారు. ఈ డేట్స్ అనేది కరెక్షన్ డేటు ప్లస్ ఈ ఎగ్జామ్ సెంటర్ డేట్ అనేది మీరు నోట్ అయితే చేసి పెట్టుకోండి. 15th నుంచి మనకి అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అవుతాయి. అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. 15 జూన్లో ఉంచుతారు. మీరు చూసుకొని జూన్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎగ్జామ్ చూడండి, జూన్ 22కి 30 మధ్యలో అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ టైం అనేది 180 minutes అనేది ఉంటుంది. మనకి ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అనేది 2 పేపర్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఎన్ని మార్క్స్కి ఉంటాయి అనేది కూడా మనం చూద్దాము. మొత్తము ఆన్లైన్లే మీరు అప్లై అయితే చేసుకోవాలి. నేను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తానండి, మిగతావైతే మీరు చూసుకోండి. ఈమెయిల్ ఐడి, ఓన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. అప్లికేషన్ అనేది మీ ఫోటో, సిగ్నేచరు అనేది రీసెంట్గా దిగిన ఫోటోని, సిగ్నేచర్ని మీరు చేయండి. మీవి మాత్రమే అప్లై చేసుకోండి. మీకు బ్యాంక్ అకౌంట్స్ అనేది చూడండి, ఫీ పే చేయడానికి బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. నేను సైట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి, మొత్తం క్లియర్గా చదువుకోండి. ఫస్ట్ మనకి పేపర్ 1కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దాము. ఇదంతా మనకు అంత ఇంపార్టెంట్ అనేది కాదు. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ జేఆర్ఎఫ్ మీకు స్కోర్ ఎక్కువగా వచ్చిందనుకోండి, జేఆర్ఎఫ్కి ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి
పిహెచ్డి మూడిటికి ఎలిజిబిలిటీ అయితే అవుతారు. మినిమము జేఆర్ఎఫ్కి అనేది 30 ఇయర్స్ అనేది ఉండాలి. మినిమము 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే జేఆర్ఎఫ్ అయితే ఇస్తారు. మార్క్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ జేఆర్ఎఫ్ ఇస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డి రెండు చేయాలి అని అంటే మీరు ఏజ్ అనేది 30 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా 30 బిలో ఉన్నా 30 అబోవ్ ఉన్నా కానీ మీ మార్క్స్ని బట్టి మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డి కూడా ఇస్తారు. అదేవిధంగా పిహెచ్డి ఓన్లీ చేయాలి అని అనుకుంటే గిన మీకు ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదండి. దీనికి మీరు పిహెచ్డి రాయొచ్చు, అప్లై అయితే చేసుకోవచ్చు. మీ మార్క్స్ని బట్టి మీకు తక్కువగా వచ్చిన వాళ్ళకి మీకు పిహెచ్డి అయితే ఇస్తారు. పిహెచ్డి కూడా పర్సంటేజ్ అనేది ఉంటుంది, మనకి పర్సెంటేజ్ ప్రకారం అని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 30 బిలో మా ఏజ్ అయితే ఉండాలి. తర్వాత మనకి 5 ఇయర్స్ అనేది జేఆర్ఎఫ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ అయితే ఉంటాయి. 2 పేపర్స్లో ఫస్ట్ పేపర్ అనేది 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ క్వశ్చన్కి అనేది 2 మార్క్స్ అయితే ఉంటుంది, 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అదే పేపర్ 2 కూడా 100 బిట్స్ అయితే ఉంటాయి. 100 బిట్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ బిట్కి 2 మార్క్స్ కాబట్టి 200, మొత్తము 300 మార్క్స్కి అనేది క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 3 అవర్స్ అయితే ఉంటుంది. పార్ట్ 1లో మీకు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా నేను సిలబస్ అనేది ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా మీరు చూసుకోండి. సిలబస్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఎవరైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగ్గట్టు మీకు అప్లై అయితే చేయడం, సిలబస్ అనేది అప్లోడ్ అయితే చేస్తాను. అదే మీడియం చూడండి, మనకి ఫస్ట్ పేపర్ 1 మాత్రము ఇంగ్లీష్ హిందీ మీడియంలోనే ఉంటుంది యూజీసీ నెట్కి. అదే మనకి సెట్కి మాత్రం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇప్పుడు యూజీసీ నెట్కి మాత్రము ఇంగ్లీషు హిందీ 2 మీడియంస్ అయితే ఉంటాయి. మీ సబ్జెక్ట్ ఏదైతే అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, మీ ఓన్ సబ్జెక్ట్ అనేది. సెకండ్ పేపర్, ఫస్ట్ పేపర్ ఏమో ఇంగ్లీష్ హిందీ 2 పేపర్స్లో 2 మీడియంస్లో అయితే ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండవండి. ప్రతి దానికి ఒక 2 మార్క్స్ అనేది క్యారీ, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అయితే ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. మీకు మార్క్స్ని బట్టి మీకు జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయితే జేఆర్ఎఫ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు నో నెగిటివ్ మార్క్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. నో నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి జేఆర్ఎఫ్, పిహెచ్డి ఇవి ఏవి చేసినా కానీ మీరు డిఎల్కి అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీలో ఉన్నటువంటి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే పీజీ కంప్లీట్ అయితే చేశారో మీ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించింది మాత్రమే మీరు ఇక్కడ పిహెచ్డి చేయాల్సి అయితే ఉంటుంది. మీకు డాక్టరేట్ కూడా జేఆర్ఎఫ్ చేస్తే మీకు డాక్టరేట్ అనేది కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, మినిమం మార్క్స్ అనేది చూడండి. మినిమం మార్క్స్ అనేది మీరు ఏ యూనివర్సిటీలో చేసినా కానీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 55 మార్క్స్ అనేది ఉండాలి క్వాలిఫై ఎగ్జామ్కి. ఇది ఎక్కడ మనకి మాస్టర్ డిగ్రీలో ఉండాలి. మాస్టర్ డిగ్రీలో మీకు ఓ ఓవా ఓబీసీ జనరల్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55 మార్క్స్ అనేది ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రము 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మాస్టర్ మీకు పీజీలో 50 మార్క్స్ అనేది ఉండాలి. అందరికీ కూడా అన్ని సబ్జెక్టుల వాళ్ళకి కూడా ఇదే విధంగా మీరు 55% అనేది ఓసీ వాళ్ళకి, 50% అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి అనేది మీకు ఉండాలి. ఈ విధంగా మీకు పిహెచ్డి చేయాలి అని అన్నా, ఎవరికైనా జేఆర్ఎఫ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ మార్క్స్ అనేది పీజీలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మినిమం 55 కంటే తక్కువగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే నాట్ ఎలిజిబుల్, మీరు రాసినా కానీ వేస్ట్ అయితే అయిపోతుంది. ఇవ్వండి ఇప్పటి వరకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు జేఆర్ఎఫ్ చేసుకోవాలంటే 4 ఇయర్స్ 5 ఇయర్స్ లోపైతే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మినిమము
ఇక్కడ సెట్ నెట్ ఇవన్నీ కూడా మీకు క్యాండిడేట్స్ అని ఇచ్చాడు. మీరు ఏదైనా యూనివర్సిటీలో మీరు చేయొచ్చు. ఏజ్ లిమిట్ అయితే చూడండి, జేఆర్ఎఫ్కి 30 ఇయర్స్ అనేది ఉండాలి. 30 ఇయర్స్ కూడా ఎప్పటి వరకు అంటే 1/6/2026 లోపు బిలో మీరు 30 ఇయర్స్ అనేది ఉండాలి. 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అవుతుంది. ఓబీసీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా అదేవిధంగా ఉమెన్స్ కూడా మనకి 5 ఇయర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి నో అప్పర్ ఏజ్ అనేది ఇచ్చారు కదా, మనకి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఇక్కడ కూడా ఆ పిహెచ్డికి కూడా ఏజ్ లిమిట్ అనేది లేదు. దీంట్లో మొత్తం మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో చూడండి మనకి రిజర్వేషన్ కూడా ఏ విధంగా ఇస్తున్నారు. సీట్స్ అనేటివి 15% సీట్స్ అనేవి ఎస్సీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది. 7.5 అనేది ఎస్టీ వాళ్ళకి ఇస్తున్నారు. 27% అనేది ఓబీసీ వాళ్ళకి ఇస్తున్నారు. 10% అనేది మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇస్తున్నారు. 5% అనేది బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి, పర్సన్ విత్ పీడబ్ల్యూ వాళ్ళకి 40% మోర్ డిజేబుల్ ఉన్న వాళ్ళకి 5% సీట్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళకి ఉండాల్సి ఇవన్నీ కూడా చూడండి. ఇందులో మనకి అంత నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయి. నేను మెయిన్ పాయింట్స్ అయితే చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, దానికైతే నేను రిప్లై అయితే ఇస్తాను. దీంట్లో ఎన్నెన్ని ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది అయితే మీరు ఇప్పుడైతే చూడండి. మనకి ఏ సబ్జెక్ట్స్కి కండక్ట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అనేది మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఐడి ప్రూఫ్ కోసము ఆధార్ కార్డ్ నెంబర్ అయినా వీటిలలో ఏదైనా ఉండవచ్చు. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్, సెమిస్టర్ మార్క్స్ అనేది ఉండాలి. ఈ అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలి. పిన్ కోడ్ అనేది కంపల్సరీగా అయితే వేయండి. మీరు 4 సెంటర్స్ అనేది చూజ్ చేసుకోవాలి. నెట్ సబ్జెక్ట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించింది కూడా ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మీరు ఓబీసీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్ కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ అయితే చూసుకోండి. మీకు ఫోటో ఎంత స్కాన్ చేసుకోవాలి, సిగ్నేచర్ ఎంత స్కాన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఇది 1 or 2 పేపర్స్ అయితే ఉంది. మొత్తం చదివి మీకు చెప్పాలి అంటే కూడా టైం అయితే తీసుకుంటుంది. ఇవంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు. మెయిన్ పాయింట్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మా ఇక్కడ తెలుగు వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి. సెట్కి సంబంధించి, టెట్కి, డిఎస్సికి సంబంధించి కూడా అన్ని వీడియోస్ అనేది ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ని అయితే విజిట్ అవ్వండి. విజిట్ అయితే మీకు అన్ని వీడియోస్ అనేది మీకు ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా ఏపీ టెట్ అయితే జరిగింది కదా, ఏపీ టెట్ పేపర్ కూడా ఉంది. సిలబస్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఇంపార్టెంట్ తెలుగు బుక్స్ ప్లస్ పేపర్ 1కి ఎలాంటి బుక్స్ చదవాలి అనేది కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను. బుక్స్ ప్రోడక్ట్స్ని ఆ ట్యాగ్లో మీరు బుక్స్ అయితే తీసుకొని చదువుకోండి, మంచిగా రాయండి. అందరూ నెట్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. మీకు ప్రీవియస్ పేపర్స్ కావాలన్నా, బుక్స్ ఏ బుక్స్ చదవాలి, మేము ఇంపార్టెంట్ బుక్స్ కావాలన్నా మీకు చెప్పండి. నేను మంచిగా మీకైతే వీడియో అయితే చేసి చెప్తాను. నేను ఆల్రెడీ నెట్ క్వాలిఫై అయ్యాను. నా సబ్జెక్ట్ అనేది తెలుగు, అందుకని నా ఎక్స్పీరియన్స్ మీకు అయితే అందిస్తాను. తెలుగు క్లాసెస్ అయితే ఆల్రెడీ బాల వ్యాకరణం, చందోదర్పణం అనేది ఛానల్లో ఉన్నాయి వీడియోస్, మీరైతే చూడండి. ఇంకా మిగతా సిలబస్ని బట్టి మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే గినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గినా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే వీడియో అనేది కొంచెం పుషప్ అవుతుంది, అందరికీ చేరుతుంది. కాబట్టి మాకు కొంచెం బూస్టింగ్ తోటి మీకు వీడియోస్ అయితే అందిస్తాము. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.